బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నేను అమీర్పేట్లో హాస్టల్స్ ఉన్నటువంటి ఏరియాకి వచ్చాను. ఇక్కడ చూడండి, అన్ని వరుసగా హాస్టల్సే కనిపిస్తున్నాయి. లేడీస్ హాస్టల్ కనిపిస్తుంది, ఇక్కడ మెన్స్ హాస్టల్ కనిపిస్తుంది, ఇటు పక్కన జెంట్స్ హాస్టల్ కనిపిస్తుంది. వరుసగా అన్ని హాస్టల్స్, ఈ కాలనీ మొత్తం కూడా ఎక్కువగా హాస్టల్స్ ఉన్నాయి. అమీర్పేట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే చదువుకునేటువంటి వాళ్ళు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరూ కూడా ఈ హాస్టల్స్లోనే ఉంటూ ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ యుద్ధం నేపథ్యంలో, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి దగ్గర అక్కడ గ్యాస్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రావటం లేట్ అవుతోంది. కాబట్టి ఆయిల్ అలాగే గ్యాస్ సంక్షోభం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్స్ వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వాడకాన్ని తగ్గించండి, పొదుపు చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్టల్స్ యజమానులు కూడా గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడు వెంటనే మీకు ఇవ్వలేము, మీరు గతంలో బుక్ చేసుకుంటే 1-2 రోజుల్లో వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మీరు ఇక్కడ గ్యాస్ కొరత ఉంది, గ్యాస్ ఇవ్వలేమని చెప్పేసి చెప్తున్నారు. ఉన్న గ్యాస్ను కూడా చాలా పొదుపుగా మీరు వాడుకోండి. మీరు వంటల్లో 5 వెరైటీలు పెడితే దానికి 2కు తగ్గించుకోండి. తర్వాత ఫుడ్లో కూడా మెనూను కూడా ఒక 10 ఐటమ్స్ ఉంటే దాంట్లో 5-6 ఐటమ్స్గా మీరు పెట్టుకోండి. మెనూను కూడా తగ్గించుకోండి. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలు కూడా వండవద్దు అని చెప్పి చాలా క్లియర్గా పౌర సరఫరాల శాఖ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో కొన్ని సందర్భాలు అయితే ఇంకో 2-3 రోజులు అయితే పూర్తిగా గ్యాస్ ఈ కమర్షియల్ సిలిండర్స్ నిలిపేసే పరిస్థితి ఉంటుంది. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇక బంద్ చేసుకోవాలని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా అన్ని హాస్టల్సే కనిపిస్తూ ఉన్నాయి. హాస్టల్స్ యజమానులతో నేను డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేశాను. కొరత ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పటికైతే తీవ్ర కొరత అయితే లేదు. హాస్టల్స్ బంద్ చేసే పరిస్థితి ఇప్పటికైతే లేదు, కానీ భవిష్యత్తులో ఏమైనా ఉండొచ్చేమో ఈ కొరత అనేది ఇలాగే కంటిన్యూ అయితే. ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సపోర్టు రాకపోతే ఈ కొరత ఇలాగే కంటిన్యూ అయితే కనుక డెఫినెట్గా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. మేము హాస్టల్స్ని నడిపించలేనటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, తర్వాత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ అందరూ కూడా హాస్టల్స్లో పనులు చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మొత్తం ఈ కాలనీ మొత్తం హాస్టల్స్. అమీర్పేట అంటేనే పూర్తిగా హాస్టల్స్ ఉంటాయి. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడే కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా హాస్టల్స్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ హాస్టల్స్ ఒకవేళ గ్యాస్ కొరత తీవ్రంగా వేధించి గ్యాస్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్స్ రాకపోతే కనుక మరింత ఇబ్బందుల్లోకి చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫుడ్ లేకపోతే హాస్టల్స్ అన్ని కూడా మూసేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో నిజంగా గ్యాస్ రాకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏంటి? ఏమైనా కట్టెల పొయ్యి పెట్టుకుని ఏమైనా వండుకోవాలా? ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పౌర సరఫరాల శాఖ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా 2-3 రోజులు గ్యాస్ కొరత వేధిస్తే మాత్రం పరిస్థితులు అలాగే ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఆగిపోతాయని చెప్తున్నారు, సో గ్యాస్ ఏజెన్సీస్ నుంచి కూడా గ్యాస్ రానటువంటి పక్షంలో ఈ డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్లో వాడుకునేటువంటి, ఇంట్లో వంటింట్లో మనం పెట్టుకునేటువంటి చిన్న సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి గ్యాస్ రాని పక్షంలో వాడుకునే పరిస్థితి ఉంటుంది. గ్యాస్ కొరత ఉందని చెప్పి సమాచారం వస్తుంది. ఏంటి సిచ్యువేషన్? మీకు అంతా వేరే చోట నుంచి వస్తుందండి, ఇంకా మాకు అంత ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఉన్నాయి. అంటే ఇప్పుడు యుద్ధం వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఇంకా ఆగిపోతాయి అనే ఒక సమాచారం వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ అన్నా చూస్తారేమో, అది మాకు తెలియదు ఇంకా. అంటే ఇప్పటికైతే మీకు అంత సాఫీగానే జరుగుతుంది. అవునా? సో అది ఇప్పటికైతే అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఇంకా క్రియేట్ కాలేదు, కానీ కొరత ఉన్నమాట వాస్తవమే. గ్యాస్ ఏజెన్సీస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వెంటనే ఇవ్వడానికి కుదరదని కూడా చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది గ్యాస్ ఇక్కడ హాస్టల్స్లో ఉన్నటువంటి యజమానులతో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ చూడండి, తిమ్మప్ప లక్ష్మీ వెంకటేశ్వర లేడీస్ హాస్టల్ దగ్గర ఉన్నాం. ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు. మేడం, మీ పేరు? నా పేరు కృష్ణవేణి సార్. కృష్ణవేణి గారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్ అంతా కూడా కొరత ఏర్పడుతుంది. హాస్టల్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోండి అని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏమంటారు మీరు? చాలా కరెక్ట్ సార్. అది హోటల్స్ అంటే బంద్ చేసుకుంటారు సార్. మా తిప్పలు ఏందో చెప్పండి. హాస్టల్స్ కదా ఇవి, వాళ్ళకి కంపల్సరీ ఫుడ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి కదా. మాకే ఎక్కువ తిప్పలు ఇప్పుడు. ఆ యుద్ధం వల్ల మాకు చాలా కష్టాలు వచ్చినాయి. ఈ పిల్లలకి ఏం పెట్టాలా, గ్యాస్ ఫుల్గా వంట చేసి పెడదామంటే గ్యాసులు లేవు. నేను మొన్నటి నుంచి బంగపోతుంటే ఒక సిలిండర్ దింపుతలేరు ఒరే కానీ. 2,000 అంటున్నారు, 3,000 అంటున్నారు. అయినా కొందామన్నా దొరుకుతలేవు. ఇంక ఇప్పుడు మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి. హాస్టళ్ళకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి సార్. ఇది గవర్నమెంట్ ఇప్పుడు మీరు గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అసలు ఉందంటున్నారా, ఇస్తామంటున్నారా? లోడ్లు పంపించాం కానీ మేడం రావట్లేదు. మీకు వస్తే ఒక్కటన్నా ఇస్తాము అంటున్నారా కానీ రావట్లేదు. ఇంకా మేము ఇప్పుడు పిల్లలకి ఏం పెట్టాలి మాకేం అర్థం కాక అయోమయంలో ఉన్నాం మేము. ఇప్పుడు సిలిండర్ రేటు మామూలుగానే కొద్దిగా పెంచారు. ఆ పెంచడంలో మళ్ళీ ఇప్పుడు మరి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ చేయని సార్, అది ఎవరిష్టం వాళ్ళది. మనకు కొనాలని ఆలోచన ఉన్నప్పుడు కొనాలి. మనం కూడా 3,000 పెట్టి కొందామన్నా కూడా గ్యాస్ దొరుకుతలేదు అన్నారు వాళ్ళు. 3,000 పైన అవుతుంది. 3,000 ఉన్నాయని అంటున్నారు కానీ సిలిండర్ లేదు. దీన్ని మాకు గవర్నమెంట్ సార్ వాళ్ళంతా గుర్తుపెట్టుకొని హాస్టల్స్ నడుపుతున్నాం కదా. మేము అన్నీ కమర్షియల్ కడుతున్నాం, నీళ్ళు కమర్షియల్, కరెంటు కమర్షియల్ అన్నీ చేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించాలి గవర్నమెంట్. మమ్మల్ని ఈ హాస్టల్లో ఎంతమంది ఉంటారమ్మా? మాకు 100 మంది హాస్టల్ సార్ మాది. 100 మంది హాస్టల్కి మాకు లేదంటే నెలకు 6-7 పెద్ద సిలిండర్లు పడతాయి. మరి మాకు సిలిండరే రాకపోతే మేము పిల్లలకి ఏం పెట్టాలా? ఇప్పుడు అక్కడికి టిఫిన్లు తగ్గించుకున్నాము. టిఫిన్లు తగ్గించాలని ఆలోచన చేశాము. టిఫిన్లో ఏమేమి తగ్గించారు? ఊతప్పం, దోశ, మరి పూరి, చపాతి ఇవన్నీ అన్నీ తగ్గించాం సార్. ఇంకా రేపు నుంచి పులిహోర, ఉప్మా, పొంగలి ఇవి మాత్రమే పెట్టాలని ఆలోచన చేసాం. కూరగాయలు చేసేంత ఇది కూడా లేదు. రెగ్యులర్గా మీరు లంచ్లో ఎన్ని కూరలు పెట్టేవాళ్ళు, ఎన్ని వెరైటీలు పెట్టేవాళ్ళు? ఒక పప్పు, కర్రీ, రసము, పెరిగిస్తాం సార్. మళ్ళీ నైట్ కర్రీ, సాంబారు, ఒక పచ్చడి అట్లా ఇస్తాం సార్. ఏది ఇప్పుడు ఏం చేయడానికి అవకాశం లేదు సార్. రేపు పొద్దునకి చెప్పాం పని వాళ్ళకి, ఓన్లీ పప్పు చేసి అన్నం చేయండి, ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడి చేసి పెడదాము, ఇంతకంటే ఏం చేయలేము. ఇంకా పిల్లలు ఎంత గోల పెట్టాలో మాకు అర్థం కాకుండా సార్. పిల్లలకి ఏం అర్థం కావు వాళ్ళకు. కొత్త సిలిండర్లు అయితే వచ్చే పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతోంది. ఇప్పుడు ఉన్న సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందమ్మా? ఏమో సార్, ఎన్నాళ్ళు 5 రోజుల కంటే రాదు సార్ మాకు సిలిండర్. ఒకటి కాదు 2 తగిలిస్తే 5 రోజులే వస్తాయి సిలిండర్లు. ఇంకా మరి మేము ఇప్పుడు ఎంత సర్దుబాటు చేసి చెయ్యాలి? ఇది గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి హాస్టల్ వల్ల పిల్లలు ఎంత బాధపడతారని వాళ్ళు గుర్తించి మాకు మేలు చేస్తే మాకు అంతే. ఫుడ్ ఆగిపోతే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నారు, పీజీ చేసి కోర్సులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి సార్? మేము పిల్లలకి గ్యాస్ గీజర్లు పెట్టుకున్నాం, గ్యాస్ గీజర్ల ద్వారా గ్యాస్ లేదు, అక్కడికి కరెంటువి తీసుకొచ్చి పెడుతున్నాం. పోనీ అదంటే పెట్టగలుగుతాం. ఇక్కడ కరెంట్ స్టవ్ మీద చేయలేం కదా సార్ ఇంత పెద్ద వంటలు. కరెంట్ స్టవ్ల మీద కావు కదా. మాకు కంపల్సరీ గ్యాస్ కావాలి. ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా ఇబ్బందులు గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని సహాయం చేస్తే మాకు బాగుంటుంది. అది చాలా క్లియర్గా బాధ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 మంది వరకు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉదయం టిఫిన్ పెట్టాలి, లంచ్ పెట్టాలి. కానీ కమర్షియల్ సిలిండర్స్ రావటమే గగనమయ్యే పరిస్థితుంది. అసలు లేవని చెప్తూ ఉన్నారు. 3,000 పెడితే కానీ మేము 3,000 పెట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇక్కడ మరి గ్యాస్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఇప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక భవిష్యత్తులో ఇంకెట్లా ఉంటుందో ప్రభుత్వం ఈ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే హోటల్స్ ఏమైనా బంద్ చేసినా ఎవరికి ఇబ్బంది కాదు, బయట నుంచి వచ్చి తింటారు కాబట్టి. కానీ ఈ హాస్టల్స్లో ఇక్కడే ఉండి చదువుకుంటూ, ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడే ఉన్న వాళ్ళు కనీసం పట్టించుకుని ఇక్కడ గ్యాస్ కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో రకంగా అడ్జస్ట్ చేసి గవర్నమెంట్, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ హాస్టల్స్లో ఇబ్బందులు తొలగించాలి. వాళ్ళకి గ్యాస్ ఇబ్బంది రాకుండా సిలిండర్లు త్వరగా దొరికే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి యజమానులందరూ కూడా చెప్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే మెనూని తగ్గించేశారంట. మెనూని తగ్గించారు, టిఫిన్లో మెనూ తగ్గించారు, లంచ్లో కూడా మెనూ తగ్గించారు. చాలా పొదుపుగా వాడుతున్నాం, కానీ 5 రోజుల కంటే ఎక్కువ రాదు. ఈ వారు ఇట్లాగే కొనసాగితే, సిలిండర్ల కొరత ఇట్లాగే కొనసాగితే మా పిల్లలకి మేము ఏం చెప్పుకోవాలి? ఉన్న పలానా ఈ హాస్టల్స్ మూసుకోవాలా? మా వ్యాపారం దెబ్బతింటే మేము ఎట్లా బతకాలన్న ఒక ఆందోళన, ఒక ఆవేదన వీళ్ళలో కనిపిస్తోంది. నిజంగా ప్రభుత్వం దీన్ని వెంటనే సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఇక్కడ శ్రీ వినాయక బాయ్స్ హాస్టల్ యజమాని కూడా ఉన్నారు. వారిని కూడా తెలుసుకుందాం. గ్యాస్ కష్టాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు గణపతి అండి. గణపతి గారు, ప్రస్తుతం యుద్ధం వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ సరిగా రావట్లేదు, అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీ హాస్టల్కి ఎలాంటి ఇబ్బంది ఉంది? అది కరెక్ట్ అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ మధ్యలో ఆగిపోయింది గ్యాస్. ఆగిపోతే పిల్లలు టిఫిన్ చేస్తూ ఆగిపోయింది. ఆల్టర్నేటివ్ వెంటనే ఒకటి పెట్టుకోలేదా? ఆల్టర్నేటివ్ మొన్న 4 రోజు నుంచి ఫోన్ చేస్తుంటే వచ్చేస్తానని చెప్పి రాలేదన్నాడు. 4 రోజుల నుంచి. అంటే రేపు వస్తుంది లోడ్ అని కూడా. అయితే ఇంకా సగంలో ఆగిపోతుంది. వెంటనే మళ్ళీ బయటకు వెళ్తే 4,000 అయితేనే కానీ వాడు ఏమన్నాడు బండ 4,000 ఇచ్చి బండ తీసుకుని ఈరోజు. ఇంక ఇలా అయితే పరిస్థితి అయితే ఇంకా హాస్టల్ కూడా క్లోజ్ చేయవలసి వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి మాకు ఈ మన కమర్షియల్ బండ్లు ఇప్పించేలా చూడాలని మీ హాస్టల్లో ఎంతమంది ఉంటారండి? మా హాస్టల్లో 50 మెంబర్స్ ఉంటారండి. 50 మంది. సో మాకు 4-5 డేస్కి ఒక బండ్ అయిపోతుంటుంది. ఓకే. అంటే వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? గ్యాస్ లేదంటున్నారా? లేదంటున్నారు, స్టాక్ రావాలంటున్నారండి. యుద్ధం వల్ల ఆగిపోయింది, మా దగ్గర లేదంటున్నారండి. దాంతో మేము ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మేము ఈ ఎస్ఆర్ఎల్ అందరికీ అదే ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను నాకు తెలిసిన 10 హాస్టల్లో 4,000 పెట్టుకుని కొన్నారు బండ్ల. 10 హాస్టల్ యజమానులు 4,000 చొప్పున. అంటే బండ్లు ఉంచుకొని కూడా కావాలని బ్లాక్ చేస్తున్నారా? చేసినట్టే కదండి మరి. ఆ బండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి మరి? కాకపోతే ఇది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి దీన్ని వెంటనే సాల్వ్ చేసి మాకు త్వరగా ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే 4,000 పెట్టి కొన్నారు, ఇప్పుడు నెక్స్ట్ కొనలేని పరిస్థితి వస్తే ఏంటి సిచ్యువేషన్ మరి? చేయలేము సార్. ఇంకా అప్పుడు అయితే గవర్నమెంటే చూడాలి ఇదంతా. లేకపోతే ఇంకా హాస్టల్ క్లోజ్ చేయాల్సిందే కదండి. పొద్దుట హాస్టల్ క్లోజ్ చేస్తే ఇందులో ఉన్న పిల్లలందరూ ఇబ్బంది పడిపోతారండి. అందుకని మాది గవర్నమెంట్ వారు బేస్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అదే క్లియర్గా ఇబ్బంది అర్థమవుతోంది. ఇందులో ఉన్న పిల్లలందరూ కూడా గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే 4,000 రూపాయలు అంట, 2,000 3,000 కాదు, 4,000 రూపాయలు అతి కష్టం మీద బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా, అధికారులు దీని మీద క్లియర్గా దృష్టి పెట్టాలి. ఎక్కడైతే వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు దీన్ని ఈ కొరతని క్యాష్ చేసుకుందామని చెప్పి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అట్లా బ్లాక్ కాకుండా వెంటనే రంగంలో దిగి క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించి ఈ బ్లాక్ కాకుండా వెంటనే హాస్టల్స్కి ఈ గ్యాస్ సిలిండర్లు సరఫరా సాఫీగా జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి యజమానులందరూ కూడా కోరుతా ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. సో ఓనర్ గారు మనతోనే ఉన్నారు. మీ పేరు సార్? రాజా సార్. రాజా గారు ఏంటి గ్యాస్ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? గ్యాస్ సమస్యలు పెద్ద ప్రాబ్లం ఉంది సార్. నిన్నటి నుంచి మొన్న తెలియక మాకు ఇంత ఐడియా లేదు కదా. వాళ్ళు ముందు ఒక సిలిండర్ వేసిపోయినారు, మళ్ళీ రెండోది తెమ్మంటే లేవు, స్టాక్ లేవండి అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేమేం చేయాలండి? పైనుంచి గ్యాస్ లేదు, మాకు ఎక్కడ దొరకలేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేమేం చేసి పిల్లలకు అన్నం చేసి పెట్టాలని మాకు పెద్ద ఆలోచన పడేది. హాస్టల్ నడపాలన్నా ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నా అనిపిస్తుంది. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అసలు వాటర్ ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి వాటర్ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందండి. ఏం చేయాలని అర్థం కాలే. మళ్ళీ ఇప్పుడు నడుస్తుందా? గ్యాస్తో నడుస్తుంది కదా? నడుస్తుంది. ఒక సిలిండర్ ఉంది సార్, ఒకటి ఉదయం అయిపోయింది, ఒకటి ఉంది. ఇది ఎన్ని రోజులు పడుతుందో వచ్చే లోపల. ప్రాబ్లం అంటే ఇంకా నేను తగ్గించుకోవాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి అంటే కరెక్ట్ సార్. ఏది చేయాలని గ్యాస్ ఏమి ఉండాలి కదా. మనకేం ఆల్రెడీ కట్టెలు పోయి పెట్టడానికి లేకపోయా, కట్టెలు దొరకవు, అన్నీ ప్రాబ్లమే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్యాసు, మంజూరు వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. వాటర్ కూడా సరిగ్గా ఇస్తాం లేదు సార్. ఉదయం మామూలుగా అయితే 2 గంటలు ఇస్తారా, అట్లా తెల్లారుదాం 5 గంటలకు ఇచ్చాడు, 6:30కి ఆఫ్ చేస్తున్నారు. 1 అవర్ ఇస్తున్నాడు అంతే. 1 అవర్కి ఎన్ని వాటర్ వస్తాయి? డైలీ ఒక ట్యాంకర్ పడుతుంది. 2 లేవు తగ్గిన మన ఓనర్స్. ఓనర్లు పోయి అడిగినా కానీ మాకేం సంబంధమయ్యా అంటారు. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ? ఇప్పుడు మామూలుగా అయితే మంది 75 అండి. 70కి ఇప్పుడు 35 మంది ఉంటారు. 35. 1 lakh రెంట్. పిల్లల ఫీజు ఏమో
4,800 5,000 ఇచ్చేది మనకు. దాంట్లో ఇప్పుడు ఇవాళ గ్యాస్ 4,000 పెట్టుకుని పిల్లలకి ఏం పెట్టాలి మనం? మనం గట్టిగా అడిగిన మనకు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, మనం కూడా ఖాళీగా ఉంటాం. అది జరిగిన విషయం బ్రదర్. అది ఇప్పుడు ఈ 4,000 పెట్టుకున్నారు కదా, ఎన్ని రోజులు వస్తుంది మీకు అది? అది వచ్చేసి మా అంటే వచ్చే 4-5 రోజులు గట్టిగా, అంటే పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి ఒక 10-20 రోజులు వస్తుంది అనుకోండి. అది లేదు అంతే. ఇప్పుడు ఏదో ఎక్కువ జరిగి ఇంకా కొరత అనేది ఏర్పడితే నెక్స్ట్ బంద్ చేసుకోవడమే. ఇంకా ఏం నెక్స్ట్ టైం బీగరేయడము, ఊరు వెళ్ళిపోవడం అంతే. ఇంకా అంతే. అది ఏం చేసేదానికి లేదు సార్. ఇంకా గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు గ్యాస్ సప్లై చేసి నిలబడతాం, లేకుంటే తట్టపడి తట్టుకుని వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ అండి. సరే, మంచిది సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.